ఏంటంటే మనం ఒక మహానుభావుని కలుసుకోవాలి. ఆయన జర్రంత తాగిందట. తాగుతుందా అని గది కూడా ధూమ్ధామ్ ముచ్చట్ల చూయిస్తారా అనేరు. అది కూడా కరెక్టే, కానీ సోయి తప్పినాక ఆ తాగుబోతు చేసిన పనికి మీరు పారేసన్ అవుతారు. అయితే ముచ్చటంతా చూసి సోయి తప్పింది ఎవలో మీరే డిసైడ్ చేయుర్రి. ఆగో జనగామ ఆర్టీసీ బస్సు ముంగట చేతులు కట్టుకొని ఫోటో దిగిండు కదా. ఇంతకు ఎవలంటారా ఆయనే? ఈ బస్సును ఎత్తుకపోయిన దొంగోడు. అరే ఆవంటే జనగామ బస్ స్టాండ్లకెళ్ళి బస్సునే ఎత్తుకపోయిండోళ్ళ. అది కూడా కుత్కెళ్దాక దాగి మరీ ఎత్తుకపోయిండట. ముచ్చటేందంటే ఈయన పేరు ఎంకన్న, పాలకుర్తులు ఉంటాడు. ఫుల్లుగా తాగిండట. జనగామ బస్ స్టాండ్కి వచ్చిండు. ఆడ ఈ బస్సు కనబడ్డది. డ్రైవర్ సీట్లో కూసోని ఇక దాన్ని తోలుకుంటా పోయిండు. ఇట్లా 21 కిలోమీటర్లు పోయిండోళ్ళ. అయితే వీన్ని దొరకబట్టింది పోలీసులు కాదు, వీనికి వీడే దొరికిపోయిండు. ఇట్లా బస్సు తోలుకుంటా పోతుంటే టోల్ ప్లాజా కాడ ఒక సిమెంట్ గద్దెను గుద్దిండు. ఇక బస్సు ఆగింది. పోలీసులు వచ్చి గట్టెట్లా గుద్దినవు, ఏమాయే అని అడిగేవారికల్లా అప్పుడు అసలు ముచ్చట ఎరికైంది. ఈ బస్సు చక్కగా నడుతుందా నడతలేదా అని టెస్టు చేసేటందుకే దోలినా అని చెప్పుకత్తుండు. అంటే సోయి లేకుండా బస్సునే ఎత్తుకుపోయిండని పోలీసులు పోలీస్ టౌన్ కు తోలుకుపోయిర్రు. ఆగు ఏమో చెప్పుకత్తుండి నుర్రి. తిరుపతి పోదామని. తిరుపతి ఆ, తిరుపతి పోతుందంట నీకు బస్సు ఎందుకు? ట్రైన్ లేదని వెళ్ళగొట్టి 2 సార్లు తిప్పి. అయితే బస్సు కనవడం బస్సు ఎత్తుకోపోతున్నా లేదు అలా పండుకుందామని మామూలుగా వాళ్ళకి ఎక్కిన సీట్లో కూర్చొని ఇట్లా నేరవుదా అంటే దాంట్లో గల్లు అని సౌండ్ వచ్చింది. తాళం చెల్లు ఉన్నాయి కదా, స్టార్ట్ అవుతుందా అని స్టార్ట్ చేసిన. బస్ స్టాండ్ చుట్టూ తిప్పిన. ఇది ఒక రౌండ్ ప్రాక్టీస్ అవుతుందో కాదని మామూలుగా 2 రౌండ్ వేసి తిప్పినాక ఇటు వచ్చినాక ఎడిపోతావు బండి బస్సు ఇప్పుడు తీసినావా అన్నాడు. ఎందుకంటే మరి పాలకొత్తు సార్ అంటే పో అన్నాడు ఆయనకి, అంతే. నేను అలా మిస్టేక్ ఏం లేదు సార్ అది. అసలైతే సోయిలేంది ఇయ్యవలులా. బస్టాండ్లకెళ్ళి బస్సు ఎత్తుకోబోతుంటే కూడా ఆర్టీసోళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తాండ్లు అంటే సోయిలేనిది వాళ్ళకన్నట్టే కదా. ఇంకా నయ్యం వీడు రాగినా గాని తొవ్వెంబడి ఎవ్వల్ని టక్కర్ చేయలే, గద్దెనే టక్కర్ చేసిండు. అదే మనుషులను టక్కర్ చేస్తే ఎట్లుండు, ఎంత గోసావు గట్లున్నది మనోళ్ళ పనితనం.